సంక్రాంతికి రథం ముగ్గు వేస్తారు. భోగినాడు రథం ముగ్గు వేసేటప్పుడు రథం ఒక భాగం ఇంటి వైపుకి గుమ్మం వైపుకుంటుంది. సంక్రాంతి నాడు రథం ముగ్గు వేస్తారు, ఆ ముఖ భాగం అటువైపుకుంటుంది. అంత ఆలోచన ఉంది అందులో. మొదటి రోజు వేసేటప్పుడు రథంలో సారథి కూర్చునే భాగం ఉందే అది ఇంటి వైపుకుంటుంది. అంటే సంక్రాంతి లక్ష్మి ఇంట్లోకి వస్తుంది. సంక్రాంతి నాడు కనుమ నాడు వేసేటువంటి రథం ముగ్గులో ఆ సారథి కూర్చున్న భాగం అటువైపుకుంటుంది. సంక్రాంతి లక్ష్మిని గౌరవంగా సాగనంపుతున్నాం, శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండమని అనకూడదు, అది మళ్ళీ స్వార్థమే. ఆవిడ ఎక్కడ దొరకదలుచుకుంటే అక్కడ పెడుతుంది, దానికే ఉందండి. ఆడపిల్ల పుట్టింటికి వస్తే స్వాగతం చెబుతాం, ఉండిపోమ్మా అంటే కూడా తప్పు, వీడియోకులు అయితేనే ఉంటారు, లేకపోతే ఉండరు. ఒకవేళ ఆవిడ ఏదన్నా నాకు వెళ్ళాలని లేదంటే తప్పమ్మా, వెళ్ళిన అమ్మాయి అలా ఉండకూడదు, నచ్చేసి పంపిస్తాం. అంటే సంక్రాంతి లక్ష్మేనా అంతే. అంచేది వచ్చేటప్పుడు ఆనందంగానే స్వాగతం చెప్పు, వెళ్ళేటప్పుడు ఆనందంగానే పంపించు, ఆడపిల్లని పంపించినట్టే. వెళ్ళరా అమ్మ, మళ్ళీ ఏడాది నేను పిలుస్తామమ్మా అంటే ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళమనే కదా, రథమేం ఆగదు కదా. అంటే మన సౌభాగ్యంతో పాటుగా అందరి సౌభాగ్యాన్ని మనం కోరుతున్నాం.